అద్భుతంగా అర్థం చేసుకోవడానికి ఒక వాస్తవికతో కూడినటువంటి ఒక స్టూడెంట్ జర్నీని మీకు చెప్తానండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎంతో ఆశలతో, భవిష్యత్తు మీద ఆశలతో 10th వరకు కూడా క్లాస్ టాపర్గా ఉండి తెలంగాణలో ఒక తండా నుంచి ఆ దగ్గరలో ఉన్న పట్టణానికి ఎన్నో ఆశలతో ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఒక కాలేజీలో జాయిన్ అయ్యిందండి. జాయిన్ అయిన తర్వాత మొదటి రోజు క్లాస్కి వెళ్ళింది. మొదటి రోజు క్లాస్కి వెళ్ళిన తర్వాత ఫిజిక్స్ క్లాస్ జరుగుతూ ఉంది. ఎంతో ఉత్సాహంతో క్వశ్చన్ చేద్దాము, సార్ క్వశ్చన్ ఇచ్చాడు, క్వశ్చన్ చేద్దాము అనేటువంటి దాంట్లో మొదలుపెట్టింది. ఈ అమ్మాయి చదివి అర్థం చేసుకునే లోపటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు, మరొక పిల్లవాడు ఆన్సర్ చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆన్సర్, అరే నేను ఇంకా చదవలేదే, ఆ పిల్లవాడు ఎలాగ ఆన్సర్ చేసేసాడు అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న ఆ అమ్మాయి మధ్యలో ఉదయించింది. రెండో క్వశ్చన్ కూడా సేమ్ ఇదే పరిస్థితి. అంటే నిన్నటి వరకు కూడా నేను క్లాస్ టాపరు, లేకపోతే ఆ స్కూల్లో నేను టాపర్ అనుకున్నటువంటి అమ్మాయి ఒక్కసారిగా అక్కడ దగ్గరలో ఉన్న టౌన్కి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి కాంపిటీషన్తో ఒక్కసారిగా సందేహంలో పడింది. సందేహంలో పడినటువంటి అమ్మాయి ఆ వెంటనే కొంతమంది ఫ్రెండ్స్ అవ్వటము, ఆ జరిగినటువంటి ఆ ఫ్రెండ్స్తో ఉన్నటువంటి దానితో తరువాత ఒక 2 నెలల పాటు గడిచిపోయింది. 2 నెలల పాటు గడిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ అమ్మాయికి ఆ క్లాసులో లాస్ట్ ర్యాంక్ వచ్చిందండి. నైట్ అంతా ఏడుస్తా కూర్చుంది హాస్టల్లో. 2-3 రోజులు పట్టింది తేరుకోవడానికి. ఒక చిన్న ఫ్యామిలీ నుంచి, బాధ్యతాయుతమైనటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అమ్మాయి, నిన్నటి వరకు టాపర్గా ఉన్న నేను ఈ రోజు క్లాస్ లాస్ట్ ర్యాంక్ రావటానికి కారణం ఏమిటి అని ఒక పెద్ద సందేహం మైండ్లో. ఒక నైట్ అంతా ఏడుస్తా కూర్చుని 2 రోజులు పట్టింది ఆ అమ్మాయికి. హాస్టల్లో భోజనం చెయ్యదు, ఏదో క్లాస్కి వస్తుంది, అలా ఉంటుంది. 2 రోజుల తర్వాత నిశ్చయించుకుంది, లేదు ఇది నా జర్నీ కాదు, నేను చెయ్యాలి అని అక్కడి నుంచి మొదలుపెట్టింది. టైం టేబుల్ వేసుకోవడం మొదలుపెట్టింది. సో అలా 3 నెలలు గడిచిపోయిన తర్వాత టైం టేబుల్ వేసుకుని మొదలుపెట్టిన తర్వాత మనసు రాదు కదండి. 100 సార్లు టైం టేబుల్ చింపి పడేసిందండి. ఈ ప్రయాణం ఒక 5 నెలలు గడిచిన తరువాత మొదటి సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. మొదటి సంవత్సరం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూస్తే ఓకే, కొంతవరకు నేను నిలదొక్కున్నాను అనేటువంటి వచ్చిన సందర్భంలో సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది. మంచి ఉత్సాహం, ఒక 1 ఇయర్ స్టార్ట్ అయిపోయింది, ఇంకొక 1 ఇయర్ మాత్రమే నా దగ్గర ఉంది, ఈసారి ఉత్సాహంగా చేయాలనేటువంటి ఉత్సాహం మొదలవుతున్నది. బడ్డింగ్ స్టేజ్లో, మొగ్గ దశలో ఉన్నటువంటి సందర్భంలో కరోనా వచ్చిందండి. కరోనా వచ్చిన సందర్భంలో అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ క్లాసులు మొదలైనవి. ఆన్లైన్ క్లాసులు మొదలైన తర్వాత అప్పటి వరకు మోసం చేయనటువంటి అమ్మాయి మోసం చేయటం అనేటువంటిది మొదలుపెట్టింది. క్లాసు జరుగుతూ ఉంటే యూట్యూబ్ చూడటం, ఇన్స్టాగ్రామ్ చూడటం, తెలుసు తప్పని, అయినా కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితి. ఆ తరువాత అలా గడిచిన తర్వాత ఎగ్జామ్స్, ప్రతి వారం ఎగ్జామ్ జరుగుతూ ఉంటాయి. ఎగ్జామ్ జరిగేటప్పుడు అక్కడ ఒక అవకాశం ఉంది. ఫ్రెండ్స్ని అడగటం, ఆన్లైన్లో క్వశ్చన్ టైప్ చేసేసి దాని ఆన్సర్ రాసేసి ఎగ్జామ్ రాయటం మొదలుపెట్టింది. అంటే ఎంత మంచి అమ్మాయి ఎటువంటి స్థాయికి దిగజారిపోయిందో చూడండి విలువల విషయంలో. అలా జరిగిన సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి ఘటన, ఆమె గుండెల్లో గుణపొందించినటువంటి ఘటన ఒకటి జరిగిందండి. ఏమిటదంటే, వాళ్ళ తల్లిదండ్రులు ఆ మార్కులు చూసి, బిడ్డ నువ్వు చాలా మంచిగా మార్క్స్ వస్తున్నాయి నాన్న, నువ్వు సాధిస్తావు తల్లి అని ఆ పేరెంట్స్ ఇద్దరూ కూడా అమ్మాయిని పక్కన కూర్చోబెట్టి చెప్పారు. ఎందుకంటే చీటింగ్ చేసింది, మార్క్స్ పెరిగినాయి. ఒక్కసారిగా ఆ అమ్మాయికి ఒక హృదయం ఒక్కసారిగా ముక్కలైపోయిందండి. అరే, నా అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళని ఎంత మోసం చేశానే, ఈ మార్కులు నిజం కాదు కదా నాకు, ఎంత ఆ బాధను దిగమింగుకొని లోపల ఒక తెలియనటువంటి ఆవేదన మొదలైందండి. నేను వీళ్ళని మోసం చేస్తున్నాను కదా, నేను ఎందుకు చేస్తున్నాను ఈ పని అనేటువంటి ఆ థాట్ ప్రాసెస్ మొదలైంది ఆ అమ్మాయిలో. లేదు ఇది తప్పు, ఇలా చేయకూడదు అని మరలా ప్రయాణం మొదలుపెట్టిందండి. మరలా ప్రయాణం మొదలుపెట్టి అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడితే ఏమవుతుందంటే అండి, 11th 12thలో 10th వరకు ఉన్నటువంటి సిలబస్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. 11th 12thలో చాలా ఎక్కువ సిలబస్ వస్తుంది, చాలా అప్లికేషన్స్ ఉంటాయి. ఈ రోజు నేను మొదలు పెట్టయితే రేపు రిజల్ట్ రాదండి. ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒకలాగా ఉంటుంది. అయినా కింద మీద పడింది. సో మొత్తం మీద సెకండ్ ఇయర్ గండం గట్టెక్కించింది. ఆ సందర్భంలో గవర్నమెంట్ జేఈ ఎగ్జామ్ని 4 అటెంప్ట్లు చేయడం జరిగింది. మొదటి అటెంప్ట్ రాసింది, మార్క్స్ రాలా, సో క్వాలిఫై కాలే. మరి ఎలా అనుకుంది,
తర్వాత 15-20 రోజుల్లోనే సెకండ్ అటెంప్ట్ కూడా ఉంది. లేదు నేను చెయ్యాలి, నేను చేయగలను, నేను ఎందుకు చేయాలి, నా భవిష్యత్తు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి ఆ చిన్న వయసులో స్ఫురణకు తెచ్చుకొని ఆ పేరెంట్స్ని చూసి వీళ్ళు అంటే ఆ సందర్భంలో మరొక సందర్భం జరిగిందండి. ఇలా మొదలుపెట్టిన తర్వాత ఆ అమ్మాయికి అరే నాకు సరైన ఎన్వైరన్మెంట్ లేదు, పక్కనంతా నాయస్, ఇలాంటి సందర్భంలో ఇంటర్నెట్ సరిగా లేదు, నేను ఎలా చదవగలుగుతాను అనేటువంటి ఎక్స్క్యూజెస్ ఆమె మనసులోకి వచ్చినాయి. ఆ సందర్భంలో నిశ్చయించుకుంది, నా తల్లిదండ్రులను అక్కడ చూస్తే నేను కాయా కష్టం తెలియకుండా పగలనక రాత్రనక కష్టపడుతూనే ఉన్నారే, అక్కడ నా కోసం కష్టపడుతున్నారే, వాళ్ళకి ఏ సౌకర్యాలు ఉన్నాయని కష్టపడుతున్నారు, నా బంగారు భవిష్యత్తు కోసం కాదా అని అక్కడ ఒక్కసారి ఆ అమ్మాయికి మరొక డిటర్మినేషన్. ఎందుకంటే నేను చాలా స్టేజెస్ ఉంటాయండి, ఒక్క మాటతో పిల్లలు మారరు. సో వాళ్ళలో ఆ విలువలతో కూడినటువంటి జర్నీలో ఏదో సందర్భంలో మార్పు వస్తుంది. నేను అందుకనే ఈ స్టోరీని అంతా కూడా ప్రతి సంఘటనని కూడా నేను వివరంగా చెప్తున్నా మీకు. సో సెకండ్ అటెంప్ట్కి వచ్చేసింది, సెకండ్ అటెంప్ట్ రాసింది, సెకండ్ అటెంప్ట్లో కూడా రాలా, చాలా ఏడ్చిందండి, 2 రోజుల పాటు ఏడ్చింది. ఎందుకు ఏడ్చిందో ఒక్కసారి చూడండి. మొదటి అటెంప్ట్కి రెండో అటెంప్ట్కి ఆమె బాధ్యత పెంచుకుంది, దాని మీద ఆశ పెంచుకుంది, బాధ్యత పెంచుకుంది, దాని ప్రకారం వర్క్ చేసింది, రాలేదు. సో దానిలో బాధ ఆమెలో మరలా వచ్చింది. ఇక అప్పుడు అనుకుంది ఫలితం నా చేతిలో లేదు, ప్రయత్నం మాత్రమే నా చేతిలో ఉంది అని. ఆ అమ్మాయి రాసిన పదాలు చెప్తున్నాను నేను. ఆ అమ్మాయిని ఒక స్టోరీని రాయమంటే తీసుకొచ్చిన స్టోరీ అనమాట అండి ఇది. ఫలితం నా చేతిలో లేదు, ప్రయత్నం మాత్రమే నా చేతిలో ఉందని నిశ్చయించుకుని మళ్ళీ థర్డ్ అటెంప్ట్ రాసిందండి. థర్డ్ అటెంప్ట్లో క్వాలిఫై అయిందండి. క్వాలిఫై అయినటువంటి సందర్భంలో అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో క్వాలిఫై అయింది. నేను అడ్వాన్స్డ్ రాయాలా లేదా ఫోర్త్ అటెంప్ట్ ఉంది కదండి, 3 అటెంప్ట్ కదా ఇది, సో దీన్ని మార్కులు పెంచుకోవాలా అని ఆలోచన మొత్తం మీద చేసింది. చివరికి ఈ రోజున ఐఐటీలో ఉందండి ఆ అమ్మాయి. ఆ అమ్మాయి చూడండి, ఒక తండా నుంచి వచ్చి అంత కష్టపడి చేసింది. నేను ఇక్కడితో నేను చూడట్లా, అంటే అక్కడ టీచర్స్ కానీ ఆర్గనైజేషన్ కానీ పిల్లల్లో పేరెంట్స్ కానీ నింపినటువంటి విలువలు తర్వాత జనరేషన్ చూడండి ఆ ఇంటిలో, ఆ తర్వాత జనరేషన్ చూడండి. దిస్ ఈస్ వాట్ వీ యాడ్ ద వాల్యూ టు ద సొసైటీ అండి. ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని పవర్ఫుల్ వెపన్ అని ఎందుకు అంటారు అంటే ఆ తరాలు మారిపోతాయండి. ఇది అద్భుతమైనటువంటి స్టోరీ. ఇది లక్షల మంది తెలుగు స్టేట్స్ కాంటెక్స్ట్లో, జేఈఈ నీట్ కాంటెక్స్ట్లో లక్షల మంది పిల్లలకు జరిగేటువంటి స్టోరీ, మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి. ఈ కథలో మీరు చూస్తే మీరు అడిగిన దానికి ఇప్పుడు సమాధానాలు వస్తాయి. మొట్టమొదటి అమ్మాయి క్లాస్కి వెళ్ళిన తర్వాత మొదట వేరే కొంతమంది పిల్లలు ఆన్సర్ చేయటం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఆన్సర్ చేయటం జరిగిందో ఆ కాంపిటీషన్ అనేటువంటిది కొంతమందిని వెనక్కి లాగేస్తుంది. రెండవది కొత్త వాతావరణం. ఆ కొత్త వాతావరణానికి వెళ్ళేటప్పుడు అక్కడ టీచర్స్, అక్కడ ఫ్రెండ్స్ని అలవాటు చేసుకోవటం అనేటువంటిది రెండవది. మూడవది సిలబస్. ఈ అమ్మాయి స్టార్ట్ చేయడానికి ప్రయత్నించింది, కానీ సిలబస్ ఈమె కంట్రోల్లో ఉండదు. కొంచెం కొంచెం చేసుకుంటూ వెళ్తే తప్ప నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళలేదు. ఆ సిలబస్ ఛాలెంజెస్ ఉంటాయి. తర్వాత 4వ స్టెప్లో మీరు చూస్తే ఇంటర్నెట్, ఆ డిజిటల్ డిస్ట్రాక్షన్ ఎంత స్థాయికి దిగజారి చేసింది అనేటువంటిది ఈ సంఘటన మనకు చెప్తుందండి. ఇక తర్వాత వచ్చేటప్పటికి ఈ సందర్భంలో ఆ విలువలతో కూడినటువంటి పిల్లలు డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుందండి. అది కూడా కొంత నాలెడ్జ్, వాళ్ళ యొక్క ఎనర్జీని బయటకు తీసేసుకుంటుంది. ఎడిషనల్గా వీటన్నిటితో పాటు వాళ్ళకి ఏజ్తో పాటు వచ్చినటువంటి అట్రాక్షన్స్, ఇవి మనకి జనరల్గా మనకు జరిగేటువంటి ఇబ్బందులండి. సో ఎవరైతే పిల్లలు వీటిని దాటుకుని నెక్స్ట్ స్టేజ్కి వస్తారో వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. అందరూ సక్సెస్ సాధిస్తారు, కాకపోతే వీటిని దాటుకుని నెక్స్ట్కి రావాలి.